ఆసవామే భానులు జనసేన ఎందుకంటే ఎన్నికల పోటీ చేయకముందే మన ఎన్టీఆర్ జిల్లా కావచ్చు, పక్కన కృష్ణా జిల్లా కావచ్చు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. మెడికల్ క్యాంపులు కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు, క్రీడాకారులు కావచ్చు, అదేవిధంగా వికలాంగులకి చేయూతలు ఇవ్వడం కావచ్చు, చాలా మంది హెల్ప్ చేసి ఈ రోజున ప్రత్యేక ఆదాయం తీసుకొచ్చుకున్నాం. ఇందాక రూరా గారు చెప్పినట్టు త్వరలో మన ఎంపీ టికెట్ కూడా ఎన్నుకైపోతున్నారు. ఇదే ఉత్సాహంతో మనం వారు గెలిపించుకోవాలి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయాలి. ఇదే ఉత్సాహం అందరూ కూడా ఐక్యతగా ఉండి తెలుగుదేశం పార్టీ గెలిపించుకుని ముందు పోతాం. మీ అందరికీ కూడా ఒకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కేసీఆర్ని చింది గారిని వారి అమ్మగారి సందేశాన్ని వర్షపడుతున్నాం. అందరికీ నమస్కారం. జగ్గంపేట ఇంత వైబ్రెంట్ గా ఉంటుందని నేను అనుకోలేదు. చూస్తే కర్మ ప్రోగ్రామ్ లోనే ఆ వైబ్రేషన్ ఏంటో అర్థమైంది. అర్ధరాత్రి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు వర్షం పడుతున్నా లెక్క చేయకుండా మీరు రోడ్లన్నీ నింపి వారి ఏర్పాట్లు ఎన్నో అటువంటి జగ్గంపేట పరిస్థితి మనం ఎప్పుడో గెలిచిపోయిన జగ్గంపేట నియోజకవర్గం. కానీ మనం అత్యధిక మెజారిటీలో గెలవాలి. మళ్ళీ మనకి శత్రువులు అనేవాళ్ళు ఉండకూడదు. రఘురాం గారు ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి ఎంతో సేవ చేసిన వారి యొక్క కష్టం ఈ నియోజకవర్గ అభివృద్ధిలో చాలా ఉంది. ఆయన మంత్రిగా చేశారు. ఆయన త్యాగం అంతేకాకుండా వారిని మరవలేము. ఇటువంటి రఘురాం గారి జిల్లా అధ్యక్షుడు కావడం మనందరికీ అదృష్టం. సార్ కష్టకాలంలో కూడా మీరు ఎంతో సమన్వయం పాటించి, అంటే ఇక్కడ నేనేదో సేవా కార్యక్రమాలకు చేయడానికి వచ్చాను, కానీ కొంతమంది వ్యక్తులు దాన్ని రాంగ్గా అర్థం చేసుకున్నారు. నేను ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలనే కోరుకున్నాం. కానీ మీరు చక్కటి సమన్వయం పాటించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఎన్టీఆర్ జిల్లాని ఏకతాటి మీద తీసుకొచ్చారు. ఏదో ఒకటి రెండు అపశృతులు తగిలితే జరుగుండొచ్చు, కానీ ఏదైనా మాకు తెలియకుండా ఏదైనా ఇబ్బందులు మేము ఏమైనా చేస్తుంటే తాతయ్య గారికి అంతేకాదు రఘురాం గారికి క్లియర్ గా చెప్తున్నాను. సారీ జగ్గంపేటలో ఉన్న ఇబ్బందులు జరగలేదని నేను అనుకుంటున్నాను. తాతయ్య గారు ఎంతో పోరాటం చేసి నేను 2014లో చూశాను. అప్పుడు దాకా నేను కూడా కౌంటింగ్ సెంటర్ లో ఉన్నాను సార్, గుర్తుంచుకోవచ్చు. నేను కూడా కౌంటింగ్ సెంటర్ లో ఉన్నాను. అప్పుడు దాకా పోరాటం చేసి నేరో మెజార్టీ ద్వారా మీరు విజయం సాధించగలిగారు. కానీ ఈసారి ఎవరు నుంచున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎవరిని అభ్యర్థిగా ప్రకటించినా, అంటే ఆల్రెడీ ప్రకటించారో నాకు తెలియదు, తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థులు ఇక్కడ ఘన విజయం సాధించబోతున్నారు. ఈ నియోజకవర్గానికి ఎక్కడా ప్రసాద్ గారు మీరు అక్కడ ఉన్నారు. మొదటిగా మీ ద్వారానే వచ్చా, మీ ఇంట్లో ఫంక్షన్ ద్వారా వచ్చా. థ్యాంక్ యూ. ముందు ఆ రోజు నుంచి వాళ్ళ వరకు ఎక్కడ జగ్గేపేటలో బ్రహ్మాండమైన స్వాగతం జరుగుతుంది. ఇక్కడ నాతో పాటు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న కార్యకర్తలు అందరూ ఉన్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్న కార్యకర్తలందరికీ, చంద్రబాబు నాయుడు గారు నాకు అత్యంత ఇష్టమైన నాయకుడు. నేను ఇంజనీరింగ్ చదివిన కాంచి నాకు, ఎందుకంటే నేను ఇంజనీరింగ్ చేసినప్పుడు హైదరాబాద్ లో ఉద్యోగాలకు 2000 రూపాయలు ఉద్యోగం ఉండేది. ఇవాళ మీరు హైదరాబాద్ పరిస్థితి చూస్తే
మనం ఎవరైనా ఒక ఇంజనీర్ పూర్తయితే 30-40 వేలు ఉద్యోగాల్లో చేరుతున్నారు. ఎంతో మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీలని, రైతు ఫ్యామిలీని అమెరికాలో సెటిల్ చేసింది కానీ, హైదరాబాద్ లో సెటిల్ చేసింది కానీ, ఇవాళ మన ఆర్థిక పరిస్థితి ఇట్లా ఉందంటే ఎన్నో కుటుంబాలకి అది వారిదే. వారి అరెస్టు ద్వారా ఇవాళ యువతరానికి కూడా తెలిసింది వారి యొక్క ఏంటనేది. 100 కంట్రీలో ఆయన అరెస్టు నిలిచాం. నేను ఒక్కటే చెప్తున్నా, ఏ పదవి వచ్చినా రాకపోయినా నేను, ఎందుకంటే మా కుటుంబం ఆధారం మీ దగ్గర ఉందంటే అది వారిదే. చంద్రబాబు నాయుడు గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారి వల్లే మా కుటుంబం 2 సార్లు ఎంపీ పదవి వచ్చింది. అంతేకాకుండా నేను తెలుగుదేశంలో ఉన్నందుకు చాలా మంది కార్యకర్తలు మీరు అందరూ ఉన్నారు, నిరంతరం కష్టపడుతున్నారు, ఎన్నో కేసులు ఎదుర్కొంటున్నారు. మరీ ముఖ్యంగా 2019 నుంచి 2023 వరకు అయితే అన్నిటికీ కేసులే. ఏ చిన్న ప్రోగ్రాం చేద్దాం అనుకున్న ప్రోగ్రాం చేపించింది లేదు. చంద్రబాబు గారు ఆఖరికి అరెస్ట్ కూడా నిరసన చేసింది లేదు. అన్నీ 30-40 కేసులు కూడా ఉన్న కార్యకర్తలు ఉన్నారు. మన ప్రభుత్వం రాబోతుంది త్వరలో. ఇటువంటి అరాచక పాలన చేసిన అధికారులు ఎవరు ఉంటే మన నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా వారు ఆల్రెడీ ఒక రెడ్ బుక్ రాశారు. ఎక్కడెక్కడ ఇటువంటి అరాచకాలు చేసిన అధికారులు వదిలిపెట్టమంటున్నారు. మనందరికీ ప్రజాప్రభుత్వం రాబోతుంది. మన కష్టాలన్నీ 3 నెలల్లో తీరబోతున్నాయి. తప్పకుండా మనం అందరం కష్టపడదాం. ఇంకొక విషయం చెప్తా, లోకేష్ గారు యువగళం పాదయాత్ర విజయవాడ వచ్చినప్పుడు ఇంతవరకు యువగళం పాదయాత్ర చరిత్రలో విజయవాడ ఒక చరిత్ర. ఆయన పద్దాగా చెబుతూ ఉంటారు అదొక చరిత్ర అని. మనందరం విజయవాడలో ఘన స్వాగతం పలికాం. ఆయనకి పలికిన స్వాగతం చూసి ఆయన 5 ప్రకాశం బ్యారేజ్ నిండిపోయిందేమో అనుకున్నారు. తర్వాత వీడియోలో చూసి 5 రోడ్లు నిండిపోయింది. అవన్నీ కూడా జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరుమూరు నుంచి వచ్చిన, అంతేకాకుండా విజయవాడ పశ్చిమ నుంచి వచ్చిన మొదటి రోజు కార్యకర్తలు, 2వ రోజు సెంట్రల్ నుంచి, ఈస్ట్ నుంచి, పెనలూరు నుంచి వచ్చిన కార్యకర్తలు 14 గంటలు నడిపించారు. అటువంటి అద్భుత స్వాగతం ఎక్కడా జరగలేదు. ఆయనకి అంత అద్భుతంగా పాదయాత్ర చేశాం. మీ అందరి సహకారం వల్లే చేశాం. తప్పకుండా మనందరం ప్రజాప్రభుత్వం రాబోతుంది. మన మీద పెట్టిన కేసులు కానీ, మనం ఏదన్నా ఇబ్బందులు ఉంటే నాయకులు వారందరూ ఉన్నారు, పెద్దలందరూ, వారందరూ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లబోతున్నారు. అంతేకాకుండా ఇవాళ మనకి యువ నాయకత్వం కూడా వచ్చింది. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి ఈ నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన మెజార్టీతో ఇవాళ మీరు చూపించిన ఉత్సాహం చూస్తుంటే ఇక్కడ వైకాపాకి ఒక క్యాండిడేట్ కూడా ఉంటాడని కూడా నాకు అర్థం కాదు. కలిసికట్టుగా ఉండి మనం ఎవరైతే అధ్యక్షుడు వారు చూసారో, మనకి ఏదన్నా చిన్న భేదాభిప్రాయాలు ఉన్నా మనం అందరం సర్దుకుని వెళ్ళి తప్పకుండా ఈ అభ్యర్థిని ఘన విజయం సాధించి మన అధ్యక్షుల వారికి గిఫ్ట్ ఇద్దాం. తప్పకుండా అందరికీ ఇటువంటి స్వాగతం ఇచ్చిన మీ అందరికి మేలు జన్మలో మరవలేను. తప్పకుండా మీ అందరితో ఉంటాను. ఏ కష్టం వచ్చినా అంతేకాకుండా రాజయ్య గారు లాగానే పెద్దలు, నాయకురాలు అందరూ ఉన్నారు. చంద్రబాబు గారు ఇటువంటి ఎన్ని రోజుల నుంచి 82 నుంచి తెలుగుదేశం పార్టీకి అంటుపెట్టుకున్న నాయకులు చాలా మంది ఉన్నారు. వారిని కూడా గౌరవించుకుంటాం. తప్పకుండా వారు కూడా చాలా కృషి చేశారు. వారి వయసు పెరిగినా కూడా ఇంతవరకు కూడా పార్టీని ఏ కార్యక్రమం చేసినా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యువకులు కూడా, వారికి తోడు యువకులు కూడా తయారయ్యారు. పోయినసారి మనం 2019లో యువకులే మిస్ అయ్యారు. మనకి ఇవాళ బ్రహ్మాండంగా నందిగామలో కానీ, తిరుమూరు కానీ, జగ్గపేటలో చూస్తుంటే ఈ యువకుల ఉత్సాహం చూస్తుంటే ఇవాళ రేపు నారా లోకేష్ గారి ద్వారా మీ యువత భవిష్యత్తు మారబోతుంది. చంద్రబాబు నాయుడు గారు ఉండి మరొకసారి జగ్గపేట మీ అమోఘ స్వాగతానికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు.
కాబోయే ఎంపీ
రాజు ఫోటో దిగమన్నా అక్కడ నుండి కింద పైన వచ్చేసింది కింద చెప్పండి మాట చెప్పండి ఫోటో వచ్చేసింది వెళ్ళికన్నా కొంటున్నది అక్కడ చూస్తే చాలు అటు ఉన్నారు అందరూ కూర్చోండి మాట్లాడాలి अरे फोटो अरे फोटो एनटीआर फोटो फोटो सर ఒకసారి ఇడిరండి सर 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 फोटो जोहार अन्ना सर फोटो अन्ना एनटीआर इडिరండి ఒక फोटो जोहार अन्ना एनटीआर सर ఒక फोटो जोहार अन्ना एनटीआर जोहार अन्ना एनटीआर जोहार చింటే చూసుకో సార్ చూడండి సార్